తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది అభివృద్ధి, 5,00,000 కోట్ల స్కామ. ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హిల్ట్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చింది. ఆ పాలసీలో ఏవైతే సిటీలో ఉన్న ఈ ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయో, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటినీ కూడా బయటికి పంపించి వాళ్ళకి అక్కడ ఇప్పుడు సిటీ అంటే ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత వీళ్ళందరికీ మళ్ళీ వేరే భూములు ఇచ్చి అక్కడికి సిటీలో ఉన్న ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ అన్నిటినీ షిఫ్ట్ చేయాలి. దాని ద్వారా సిటీలో పొల్యూషన్ లేకుండా చేయాలి, విశ్వనగరంగా చేసే దాంట్లో భాగంగా ఆ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఒకటి చెప్తుంది. అయితే గవర్నమెంట్ ఏమో అలా చెప్తుంటే కేటీఆర్ ఏమో ఇది మొత్తం అసలు పెద్ద కుంభకోణం, 5,00,000 కోట్ల రూపాయల కుంభకోణం ఇది కేవలం ఆ భూములు ఏవైతే ఉన్నాయో సిటీలో బాగా వాల్యుబుల్ భూములు, ఒకప్పుడు అంటే బాగా దూరంగా ఉన్న భూముల్లో అప్పుడు ఇండస్ట్రీస్ ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ కూడా సిటీ లోపలికి వచ్చేసినాయి. అన్నిటికన్నా ముఖ్యంగా విఎస్టీ ఎంత బంగారం లాంటి ప్లేస్ ఈరోజు అది విఎస్టీ ఉన్న ప్లేస్. ఆ విఎస్టీ కానీ లేకపోతే ఒక సిగరెట్ల కంపెనీ ఉంది ఐటీసీది, అది కానీ ఇలాంటివన్నీ ఉన్న ప్లేస్లు ఈరోజు బంగారం. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎక్కడో కోకాపేట ఏరియాలో, నియోపోలీస్ ఏరియాలోనే ఎకరా 150 కోట్ల దాకా వెళ్ళిపోయింది. 151 కోట్లు చిల్లర. అంటే అక్కడే అంత ఉంటే ఇప్పుడు సిటీలో ఇంకెంత ఉంటుంది? సో ఈ ఇండస్ట్రీస్ అన్నిటిని బయటికి పంపించడం ద్వారా అవన్నిటి కూడా తనకు కావాల్సిన వాళ్ళకి ఆ భూములన్నింటినీ కూడా ఇండస్ట్రీస్ ఖాళీ చేసిన సిటీలో ఉన్న వాల్యుబుల్ భూములన్నింటినీ కూడా తనకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పెద్ద 5,00,000 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పి దీనికోసం మళ్ళీ బయట భూములు ఇవ్వడానికి మళ్ళీ అక్కడేమో మళ్ళీ ఆ భూములు రైతుల దగ్గర మిగతా వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అదొక కుంభకోణం. అది ఇది మొత్తం కలిపి మొత్తం ఏతావాత 5,00,000 కోట్ల రూపాయల కుంభకోణం అని కేటీఆర్ చెప్తున్నాడు. బీజేపీ మాత్రం ఈ విషయంలో పెద్ద సీరియస్గా మరి మాట్లాడట్లేదు. మరి ఎందుకు మాట్లాడట్లేదు తెలియట్లేదు. కేటీఆర్ ఎంత సీరియస్ ఆరోపణలు చేస్తున్నప్పుడు అసలు ఈ పాలసీ అనేది, ఇల్టి పాలసీ అనేది కరెక్టా రాంగా అనేది బీజేపీ నుంచి స్ట్రాంగ్ రిప్లై అనేది రావట్లేదు, స్ట్రాంగ్ క్వశ్చనింగ్ కూడా రావట్లేదు. ఒక రకంగా చూస్తే అసలు ఇప్పుడు నిన్న అద్దంకి దయాకర్ ఒక టీవీ ఛానల్లో మాట్లాడినట్టు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏమితో కొట్టుమిట్టాడుతున్నట్టుగా కనబడుతుంది తెలంగాణలో. నాయకత్వం ఏమంటే నాయకులు లేరని కాదు, ఉన్న నాయకులు ఎవరికి వాళ్ళు స్వార్థంగా పక్కడికి గోతులు తీసుకునే కార్యక్రమాలు, వాడు మాట్లాడతాడులేని వీళ్ళు మాట్లాడతారని వాళ్ళు అసలు ఏది మాట్లాడకుండా ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించకుండా ఇట్లా చేస్తున్న సందర్భంలో అది ఇప్పుడు నాయకత్వం ఏమి కింద మారిపోయింది. సో అందువల్ల ఆ నాయకత్వం ఏమితోటి బాధపడుతున్న భారతీయ జనతా పార్టీ కేసీఆర్ బయటికి రాకపోయినా కూడా ఎంతో కొంత ఫైట్ చేస్తున్న కేటీఆర్ ఓ పక్క నుంచి రోజు రోజుకి ఇమేజ్ పెంచుకుంటూ కొత్త పాలసీలు తీసుకొస్తూ ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ని పెట్టడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించి వేరే దేశాలతోనే మా పోటీ, అసలు రాష్ట్రాలతో పోటీ కాదని చెప్పి అసలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా గ్లోబల్ సమ్మిట్కి ఇన్వైట్ చేస్తూ పాజిటివ్ ఇమేజ్ తోటి ఓ పక్క దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి. వీటన్నిటి మధ్యలో అసలు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి ఫైట్ ఇవ్వడానికి కేటీఆర్ సరిపోడా? భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా అసలు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయడానికి సిద్ధపడుతుందా పడదా అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. చూద్దాం. మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఇల్ట్ పాలసీ అనేది సిటీలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటిని ఓఆర్ఆర్కి బయటికి మరల్చడం అనేది అది ఏమైనా కుంభకోణం అనుకుంటున్నారా, అది అభివృద్ధిలో భాగం అనుకుంటున్నారా, మీరేమనుకుంటున్నారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే వీలైన లైక్లు ఇవ్వండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటిదాకా చూసిన ప్రతి వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.